లక్ష్మీనారాయణ గారు సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు లక్ష్మీనారాయణ, చైర్మన్ స్టార్స్. నేను ఐఎంసీలోకి రావడానికి కారణం ఏంటంటే మా గ్రేట్ అప్లైనర్ అనుకున్న శ్రీనివాస్ సార్. దానికి కారణం నేను ఒక ప్రాక్టీషనర్ని, ఆర్ఎంపీ డాక్టర్గా దాదాపు 32 సంవత్సరాల సర్వీస్లో ఉన్నాను. నేను పనిచేస్తున్నటువంటి ఏరియాలో డస్ట్ ఎలర్జీ వల్ల విపరీతమైన డస్ట్ ఏరియాలో పనిచేసే ఒక 20 సంవత్సరాలు. దానివల్ల నాకు సిఓపిడి రావడం జరిగింది. అంటే కంజెస్టెడ్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు సార్ దాన్ని. అంటే ఊపిరితిత్తుల సంబంధం. మనం మామూలుగా చెప్పుకోవాలంటే ఆస్తమా, ఒక మాటలో చెప్పాలంటే డస్ట్ ఎలర్జీ వల్ల వచ్చేటువంటి ఆ క్రానిక్ ఆస్తమా అన్నమాట. దానివల్ల నేను ఆ ఏరియాలో పనిచేయలేక హార్ట్ పెయిన్ లాగా వస్తే, అంటే చెస్ట్ పెయిన్ వచ్చి హైదరాబాద్ వెళ్ళి గోపాలకృష్ణ గోఖలే గారు అనేది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ యశోదాలో చేసేటవారు. ఆయన నాకు పరిచయం వల్ల చూపిస్తే, నీకు హార్ట్ బాగానే ఉంది, ఉన్నటువంటి ఇబ్బంది ఊపిరితిత్తుల వల్లనే నీకు పంపింగ్ సరిగా రాకపోవటం వల్ల అట్లా అవుతున్నది, నువ్వు ఆ ఏరియా వదిలిపెట్టేసేసి ఏదైనా పల్లెటూరు తీసుకొని వెళ్ళిపోమని చెప్తే, అట్లా మా సొంతూరైన ఖమ్మం జిల్లా మధుర మండలం రాయపట్నం గ్రామానికి మనం వచ్చేసి ప్రాక్టీస్ మానేసి నేను రాయపట్నం వచ్చి ఉండటం జరిగింది. ఆ టైంలో మా గ్రేట్ అప్లైనర్ శ్రీనివాస్ సారు మా ఊరు రావడం జరిగింది. అయితే మా మేనల్లుడికి పరిచయం సారు. మా మేనల్లుడి ఇల్లు మా ఎదురుగానే ఉంటుంది. మా మేనల్లుడు అతను కూడా రాకుండా కేవలం సార్ని, మా మామయ్య డాక్టరు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పినని ఏలు పెట్టి చూపిస్తే సార్ నా దగ్గరికి వచ్చారు. తనంతా తాను వచ్చి ఒక తులసి పట్టుకొని వచ్చి నాతో పరిచయం చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక 32 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి మరి ప్రొడక్ట్ చెప్పడం, పరిచయం కోసం ధైర్యంగా రావడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అంటే ప్రొడక్ట్ మీద ఉంటే నమ్మకం, తర్వాత ఎక్స్పీరియన్స్, ఈ రెండింటే ధైర్యం ఉంటేనే మనం ఒక వేరే వాళ్ళ దగ్గరికి పోవడం అంటే వేరు. కానీ మామూలుగా ఒక ప్రొఫెషన్ లో ఉన్నాము, డాక్టర్ గా ఉన్నాము, అందులో ఎక్స్పీరియన్స్ గా ఉన్నాము, అట్లా డాక్టర్ దగ్గరికి పోవడానికి చాలా గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి, వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పగలిగి ఉండాలి. వీటన్నిటిని కూడా క్రైటీరియా తీసుకొని అంత ధైర్యంగా నా దగ్గరికి రావడం జరిగింది సారు. వయసులో నాకంటే చిన్న, మరి అనుభవంలో మరి వేరే వేరే వాటిలో అనుభవం ఉండొచ్చేమో కానీ మెడికల్ ఫీల్డ్ ఎంత ఉందో తెలియదు. అయినప్పటికీ కూడా ధైర్యంగా నా దగ్గరికి వచ్చి మరి నా సమస్య ఇలా అని చెప్పినానంటే, సార్ మీరు ఖచ్చితంగా తులసి వాడండి, ఖచ్చితంగా తగ్గుతుంది, ఇది గ్యారంటీ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే నేనైతే నమ్మలేదు. ఎందువల్లంటే 32 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పోయినటువంటి డాక్టర్లు ఎవరు వరల్డ్ ఫేమస్. గోపాలకృష్ణ గోఖలే గారు అంటే వరల్డ్ ఫేమస్ అనమాట. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడంలో వరల్డ్ ఫేమస్. మంచి పల్మనాలజిస్ట్ ఎస్వి సూర్యప్రకాశ్ రావు గారు, అట్లాంటి వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ నేను చూపించుకున్నాను. వాళ్ళ జీవితాంతం నువ్వు ఇన్హేలర్ వాడాల్సిందే, ఇన్హేలర్ లేకుండా గడవదు అని చెప్పడం జరిగింది. ఆ ఇదిలో మంచి ప్రాక్టీస్ లో ఉండి మంచి సంపాదనలో ఉంటే నేను ఆ ఏరియాను వదిలిపెట్టి నిస్తేజంగా పూర్తిగా ఏమి లేకుండా ఖాళీగా కూర్చున్నటువంటి టైంలో ఏ పని చేయాలన్నా కానీ ప్రాబ్లం. ఒకటే ఆయాసం వచ్చేది. రోజు 3 సార్లు నేను ఇన్హేలర్ తీసుకోవాల్సి వచ్చేది. రాత్రి 3 టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చేది. మోంటెకెల్సి అనే టాబ్లెట్ వేసుకుంటేనే నేను నిద్రపోగలిగేవాడిని. అట్లా విపరీతమైన ఆయాసం, తుమ్ములు. పొద్దుపూట లేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పిన నేను 8-9 దాకా కూడా లేచేవాడిని కాదు. అప్పుడు లేచినా కానీ ఒక 50 తుమ్ములు గ్యారంటీగా వచ్చేవన్నమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఓహో డాక్టర్ గారు ఇంట్లోనే ఉన్నాడు అనుకునేట్లు అనమాట. మనం లేచి తుమ్ముతున్నా ఉంటే ఆ డాక్టర్ గారు ఇంట్లో ఉన్నాడు అని తెలియటం అనమాట. అంత పెద్దగా తుమ్ములు వచ్చేసి విపరీతంగా బాధపడేటువంటి వాడిని. అసలు చేస్తున్న వృత్తినే మానేసి రావాల్సి వచ్చిన పరిస్థితి అయింది. ఆ టైంలో సార్ రావటం, నాకు ఆ తులసిని ఇవ్వటం, నేనే మొదట్లో నమ్మలేదు. కానీ ఖమ్మం నుంచి అంటే మాకు 100 కిలోమీటర్ల దూరం, 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇంత నమ్మకంగా చెబుతున్నాడు కదా, పోనీ ఇప్పటికే మనకు నయం కాదని ఎట్లాగో చెప్పారు, జీవితకాలం ఇన్హేలరే వాడాలని చెప్పారు. ఇందులో పోయిందే ఉంది. అప్పుడు ఎంత 130 రూపాయలు 125 రూపాయలు ఉండేది తులసి. ఇందులో పోయిందే ఉంది, ఎన్నో డబ్బులు ఆగం చేశాం కదా అని చెప్పి తీసుకున్నానే కానీ తగ్గుతుందని నమ్మకంతో తీసుకోలేదు. సార్ చెప్పిన మాటలకి ఇంత ఖచ్చితంగా చెబుతున్నాడు కదా, ఒక ట్రైల్ వేసి చూద్దాం అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను తీసుకున్నాను. ఇది మనస్ఫూర్తిగా చెబుతున్నటువంటి మాట. అట్లా నేను
నాకొక్క తులసి తెచ్చియడానికి ఖమ్మం నుంచి వచ్చేటువంటి వారు సారు మరి ఎంత ఖర్చు అవుతుంది, తులసిలో మిగిలేదేంటి, ఖమ్మం నుంచి బండి వేసుకొని పెట్రోల్ పోసుకొని వస్తే అయ్యేదంతా, ఇవన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేసేవాడిని. నేను ఎన్నోసార్లు అట్లా డిస్కస్ చేసేవాడు, ఎందుకంటే వయసులో నాకంటే చిన్నవాడు కాబట్టి ఇట్లా ఈజీగా తీసుకొని మాట్లాడేటువంటి వాడిని. మీకేం గెడుతుంది, ఏం వస్తుంది ఇందులో అని చెప్పని, ఎందుకంటే ఆయనకి కుటుంబం ఉంది కాబట్టి. మరి నా వయసు మరి 60 సంవత్సరాలు, అప్పుడు ఇప్పుడు 64 అనుకోండి, 5 ఏళ్ళ నాటి మాట చెప్తున్నా మీకు. మరి అట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మీరు ఇంత దూరం ఒక తులసి తీసుకొని వచ్చి నాకు ఇస్తే మీకేం గిడుతుంది, ఇదేం వ్యాపారం, అసలు దీనివల్ల ఏం ఉపయోగం మీకు అని నేను ఎంకరేజ్ చేయలేదు. నేను డిస్కరేజ్ చేసా ఒక రకంగా, దీనికంటే ఇంకేదైనా పని చేసుకుంటే సగం కుటుంబం వెళుతుంది కదా, ఇదేం పని అని చెప్పారు. అయినప్పటికీ కూడా అందులో నుండి, అంటే నాకు దాని గురించి తెలియదు కాబట్టి, దాంట్లో వచ్చే లాభం ఏంటి, నెట్వర్క్ ఏంటి నాకు తెలియదు కాబట్టి. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను కుర్చీలో కూర్చుంటే నా దగ్గరికి చేతులు కట్టుకొని నిలబడి సార్ అని చెప్పి నన్ను మాట్లాడించేవాళ్లే కానీ, నేను ఎవరికో దగ్గరకో పోయి చేతులు కట్టుకొని ప్రొఫెషన్లో లేను కాబట్టి ఆ కమ్యూనికేషన్, ఆ మాటలు, ఆ ప్లీజింగ్ మనకి అలవాటు అవ్వలేదు అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఇంత నమ్మకంగా ఇస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక ఆలోచన, అంటే ప్రోడక్ట్ లో ఏమాత్రం దమ్ముండబట్టి అప్పుడు ఈ డెమోలు కూడా మాకు చూపించిన దాఖలాలు లేవు అప్పట్లో. ఎందుకంటే సారు కొత్త, మేము కొత్త, ఏదో నమ్మకంతో ఇవ్వటం తప్పితే ఇంత డెమోలు చేసి చూపించడం, ఇంత ఎక్స్పీరియన్స్ గా దాంట్లో ఇంగ్రీడియంట్స్ మంచి చెడు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవన్నీ కూడా అప్పుడు లేవు. అయినప్పటికీ కూడా ఆయన అంత దూరం నుంచి వచ్చిస్తున్నారంటే ప్రొడక్ట్ లో ఏమాత్రం అవకాశం ఉంటుంది అనేటువంటి ఒకే ఒక నమ్మకంతో నేను తీసుకొని వాడటం జరిగింది. అట్లా నాకు అయిపోయిందని చెప్పగా నేను ఫోన్ చేయగానే తీసుకొచ్చి ఇచ్చేటువంటి వారు. ఇట్లా 6 నెలల్లో నాకు ఇన్హేలర్ పీల్చడంలో మార్పు వచ్చింది. 3 పూట్లది 2 పూట్ల చేశాను, 2 పూట్లది 1 పూట చేశాను. అట్లా నాకు సంవత్సరంన్నరలో నేను పూర్తిగా, సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో పూర్తి ఇన్హేలర్ మానేశాను. ఇప్పుడు 4 ఏళ్ళైంది నేను ఇన్హేలర్ అసలు తీసుకోవట్లే, 3.5-4 సంవత్సరాలది. నేను బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అనుమానం వచ్చి, మరి విమానంలో కానీ మరి అక్కడ ఇబ్బంది పడతామేమో అని చెప్పి ఎమ్మటి తీసుకెళ్ళి ఇన్హేలర్, ఎట్లాంటి అవసరం నాకు రాలేదు. అదివరకు నేను ఫంక్షన్లకు పోవాలంటే ఇబ్బంది పడేవాడిని, అన్నింటికీ మా మిస్సెస్ని పంపించడం జరిగేది. ఎందుకంటే అక్కడ ఫంక్షన్లో వాళ్ళు చల్లటి పెరుగో, కూల్ డ్రింక్స్ లేకపోతే స్వీట్స్తో ఇస్తే, ఒక స్వీట్ తిన్నా, కూల్ డ్రింక్ తాగినా మరి నాకు ఎంబటినే ఈ ఆస్తమా అనేటువంటిది విపరీతమైన ఆయాసం వచ్చేది, ఇన్హేలర్ పీల్చుకోవాల్సి వచ్చేది. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితి నుంచి నేను గత 4 సంవత్సరాలుగా పూర్తిగా బయటకు వచ్చాను. ఇప్పుడు చక్కగా ఫంక్షన్లకు, నిన్న కూడా నేను హైదరాబాద్ ఫంక్షన్లకు వెళ్ళి వచ్చాను. ఎమ్మటెమ్మటి బిజీగా ఇప్పుడు చాలా ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏంటి ఇప్పుడు నువ్వు స్వీట్ తింటున్నావా, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నావా, ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతున్నావా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. నన్ను ఈ వయసులో, ఇప్పుడు నాకు 64. అంటే నేను చెప్పాను ప్రతి ఒక్కళ్ళకి కూడా, నాకు ఈ తులసి వల్ల శుభ్రంగా నయమైంది. మనకి అల్లోపతిలో లేనటువంటి వైద్యం అమ్మలాంటి ఆయుర్వేదంలో ఉన్నది. అందులో ముఖ్యంగా హెర్బల్స్ మనం వాడేవి. హెర్బల్స్ అంటే నేచర్ నుంచి వచ్చేటువంటిది పూర్తిగా. ఆయుర్వేదంలో కూడా మళ్ళీ హెర్బల్ వేరు, ఆయుర్వేదం వేరు. ఆయుర్వేదంలో రసమందులు, వంట మందులు కొన్ని ఉంటాయి, కానీ మనకి పూర్తిగా నేచర్ నుంచి వచ్చేటువంటిది హెర్బల్ మన ప్రోడక్ట్. కాబట్టి ఈ తులసి వేళ సార్ మాకు ఇష్టమైన తులసి డెమో తీసుకోవడం కూడా మాకు ఆనందకరంగా ఉంది. తులసి డెమో అనేక సార్లు సార్ దగ్గర చూశాను, నేను స్వయంగా చేసే అనేక చోట్ల నేను చేసి చూపించాను. చైర్మన్ స్టార్ నేను అనుకోకుండా అయ్యాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రొడక్ట్ని వాడినటువంటి అనుభవంతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను చెప్పడమే కానీ, నేను ఫీల్డ్ వర్క్ చేసేటువంటి అలవాటు, అవకాశం నాకు రాలేదు. కారణం ఏంటంటే వయసు రీత్యా నేను అటు ఇటు పోయేవాడిని కాదు, వృత్తిరీత్యాను. అయినప్పటికీ కూడా నాకు వీళ్ళ 1200 చిల్లర టీం ఉన్నది. మరి నేను చైర్మన్ స్టార్గా అయ్యాను. నా అండర్లో చైర్మన్ తీసుకొచ్చాను. మరి సిల్వర్, గోల్డ్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి టీం నాకు అనుకోకుండా వచ్చింది, కేవలం తులసి మీద నమ్మకంతో. తులసి నేను వాడిన ఆరోగ్యం బాగవటం వల్ల, నన్ను చూసి నేను చెప్పినటువంటి మాటలకి నాకు నయమైనప్పుడు మీకు కూడా నయం అవుతుంది, ఇట్లాంటి కాన్సెప్ట్తో నేను వర్క్ చేశాను. ఇప్పుడు అనుకోకుండానే నేను చైర్మన్ స్టార్గా ఉన్నాను, ఆదాయం కూడా తీసుకుంటున్నాను, ఆరోగ్యం తీసుకున్నాను. అనేక మందికి ఆరోగ్యం ఇవ్వడానికి ఇక్కడ నేను ఒక వేద పాఠశాలకి, ఇప్పుడు అక్కడి నుంచి ఆ రాయపట్నం అనేటువంటి మా సొంత ఊర్లో పల్లెటూరు అయిపోయింది. నాకు ఎప్పుడైతే ఇది నయమైందో, ఇక్కడ ఆగిరిపల్లి, విజయవాడకి దగ్గర ఉన్నటువంటి ఆగిరిపల్లిలో వేద పాఠశాల ఉంది. వాళ్ళు వచ్చి మా పిల్లలకి మీరు సర్వీస్ ఇవ్వాలని చెప్పి నన్ను అడిగితే, నేను వాలంటీర్గా ఇక్కడికి వచ్చేసి
వర్క్ చేస్తున్నాను. ఈ వేద పాఠశాలకి డాక్టర్‌గా ఫస్ట్ ఎయిడ్ డాక్టర్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ బయట క్లినిక్ ఓపెన్ చేసి అలోపతితో పాటు అంటే వాళ్ళకి ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అలోపతి. అట్ ది సేమ్ టైమ్ మన హెర్బల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇట్లా చాలా మందికి ఇక్కడ కూడా ఈ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ అరుగుదల, ఆపరేషన్‌కి పోవాలి. ఇక్కడ విజయవాడలో ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళ దగ్గరికి ఎళ్ళాలి. మన మోకాళ్ళ ఆపరేషన్‌లు చేయించుకోవాలి, వెన్నుపూస ఆపరేషన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి కూడా మన యొక్క ప్రొడక్ట్‌తో ఏదైతే ఉన్నాయో గ్లూకాస్మిన్, కాల్డి, మొరింగా, మరి ఒమేగా 369, ట్రూ హెల్త్ ఇలాంటి ప్రొడక్ట్‌లతో ఆపరేషన్‌కి పోవాలి అనుకున్న వాళ్ళకి కూడా పోకుండా అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ నేను సార్ ద్వారా తెలుసుకుంటూ మరి ఎప్పుడంటే అప్పుడు నేను ఎప్పుడు ఫోన్ చేసినా గానీ అర్ధరాత్రి అయినా సరే నాకు ఫోన్‌లో ఎమ్మటనే సారు ఒకవేళ ఏదైనా మీటింగ్‌లో ఉండి చూడకపోయినా ఎమ్మటనే కాల్ బ్యాక్ చేసి తర్వాత మీటింగ్ అయిన తర్వాత ఏంటి సార్ అని చెప్పి మాట్లాడుకోవడం. నేను చాలా దూరంగా ఉన్నా కాబట్టి ఇక్కడికి ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడంటే అప్పుడు మరి నా ఫోన్ కాల్ అటెండ్ అవ్వటం. ఎందుకంటే నాకు అల్లోపతి ఎమ్మటనే బ్రెయిన్‌లోకి వస్తుంది గానీ ఇది తొందరగా రాదు కాబట్టి నేను స్టడీ చేస్తున్నాను దీన్ని బాగా. ఈ ప్రొడక్ట్ మీద స్టడీ చేయటం. మొన్న నేను 6:00 మీటింగ్ కూడా నేను తీసుకున్నా సార్ ప్రోద్బలంతో. నాకిచ్చిన ప్రొడక్ట్‌ల గురించి నేను తయారై చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రొడక్ట్‌లో అయితే ఎక్సలెంట్ దమ్మున్నది. ఎవరు కూడా వెనక ముందు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అల్లోపతిలో మనకు క్యూర్ కానటువంటి ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలిక జబ్బులన్నింటికీ కూడా మనం ఎక్సలెంట్‌గా దీంట్లో వాడొచ్చు. ఎంతో మందికి ఇక్కడ ప్లేట్‌లెట్ డౌన్ అయ్యి విజయవాడ పోవాల్సిందేనని చెప్పినటువంటి ఎండీల దగ్గర నుంచి, ఎంబీబీఎస్‌ల దగ్గర నుంచి వచ్చినటువంటి కేసుల్ని మన యొక్క ఫీవర్ గార్డ్‌తో మరి గిలాయి పప్పాయ టాబ్లెట్, ఫీవర్ గార్డ్ సిరప్ ఇచ్చి నేను వాళ్ళు విజయవాడ వెళ్ళి నష్టపోకుండా చాలా మందికి ఇక్కడ నేను క్యూర్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క ప్రొడక్ట్‌లో కూడా మనకు దమ్ముంది. అయితే మనం చేయాల్సిందల్లా మన యొక్క సీనియర్స్ దగ్గర నుంచి, మన అప్లయనర్స్ దగ్గర నుంచి మన ప్రొడక్ట్ నాలెడ్జ్ గనుక గెయిన్ చేసుకోగలిగి ఒక డైరీ లాగా మెయింటైన్ చేసుకొని, రాసుకొని గుర్తుపెట్టుకోగలిగితే మనం ఖచ్చితంగా ఆదాయంతో పాటు మన యొక్క ఆరోగ్యాన్ని అందరికీ పంచొచ్చు. మనం ఆరోగ్యంగా అనేక సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఉందని చెప్పి నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. నాకిప్పుడు షుగర్ లేదు, బీపీ లేదు, నొప్పులు లేవు, ఏమి లేవు. సార్ వాయిస్ కట్ అయింది. ఓకే సార్. అవసరం సార్ ఓవర్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఎక్స్ట్రార్డినరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సెషన్‌లో మాకైతే. ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అయ్యే సెషన్. చాలా ఇన్ఫర్మేషన్. మీరు ఒక ఆర్ఎంపీ డాక్టర్ అండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాటన్నిటి నుంచి మన ఐఎంసీ కంపెనీలో ఉన్నటువంటి శ్రీ తులసి వాడడం వల్ల ఇంత అద్భుతమైన రిజల్ట్ వచ్చిందని మీ మాటల్లో Recording మేము stopped. తెలుసుకున్నాం. సో దీనికోసం మీకు మరి ఒకసారి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అలాగే మీకు సర్వీస్ చేసినటువంటి మన గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్ గారు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక సారు మిమ్మల్ని ఎంత ఫాలో అప్ చేసి మిమ్మల్ని ఇంత మంచి పొజిషన్ హెల్తీగా తయారు చేసినందుకు థ్యాంక్ యూ సార్ ఎవ్రీవన్. అండ్ IMC